అరవింద్ కేజ్రీవాల్ పైన భారతీయ జనతా పార్టీ ఒక ఆసక్తికరమైన విమర్శ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల క్రియేటివిటీ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆయన పేరేందంటే ఎలక్షన్ హిందూ, చునావీ హిందూ, ఎలక్షన్ హిందూగా పేరు పెట్టారు. ఏంటి అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరము? పోనీ ఎన్నికల సమయాన్నైనా అరవింద్ కేజ్రీవాల్ హిందూ అని బీజేపీ గుర్తించింది. యాంటీ హిందూ, నాన్ హిందూ, ఓ ముసల్మాన్ హై అని అంటలేరు. అట్లీస్ట్ ఎన్నికల సమయంలోనైనా అరవింద్ కేజ్రీవాల్ హిందువు అని భారతీయ జనతా పార్టీ అంగీకరించింది. ఎందుకంటే రాహుల్ గాంధీని ఇప్పటికీ హిందువుగా బీజేపీ గుర్తించదు. అట్లీస్ట్ కేజ్రీవాల్కి గుర్తించింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ రుణపడి ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో ఎవరు హిందూ కాదు అని సర్టిఫికెట్ ఇవ్వాల్సిన ఏకైక వ్యవస్థ భారతీయ జనతా పార్టీ కనుక ఇలా సాక్షాత్తు ఆ వ్యవస్థ నుంచే సర్టిఫికెట్ వచ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ సర్టిఫైడ్ హిందూ. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ ద ఢిల్లీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఏ హిందూ. అఫ్కోర్స్ బ్రాకెట్లో ఎలక్షన్, ఎందుకంటే చునావీ హిందూ అన్నారు. ఏంటి కేజ్రీవాల్ చేసిన నేరం? ఆయన ఎందుకు ఎన్నికల హిందూ అయ్యాడు? దానికి కారణం ఏంటి అంటే ఆయన హిందూ పురోహితులకు, దేవాలయాల్లో పూజారులకు 18,000 రూపాయల మంత్లీ అలవెన్స్ ప్రకటించాడు. సో ఒక హిందూ దేవాలయాలకే కాదు, ఈవెన్ సిక్ గురుద్వారాల్లో కూడా పూజలు చేసేవారికి కూడా 18,000 రూపాయలు, 18,000 పర్ మంత్ అలవెన్స్ ప్రకటించాడు. అఫ్కోర్స్ ఎన్నికల సమయాన్ని ప్రకటించారు, సహజమే కదా. పిఎం కిసాన్ ఎప్పుడు వచ్చింది? ఎన్నికల ముందు రాలేదా? వ్యవసాయ చట్టాల వల్ల రైతులు వ్యతిరేకమవుతున్నారని అర్థమవుతున్న సమయంలో పిఎం కిసాన్ రాలేదా? అందువల్ల రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో రాయితీలు ప్రకటించడమే కొత్త కాదు. దేశంలో కొత్త కాదు, రాష్ట్రంలో కొత్త కాదు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ఏమి అతీతుడు కాదు. 6 గ్యారంటీ, 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు, 5 గ్యారంటీలు, ఇలా గ్యారంటీలు రాజకీయ పార్టీలు ఇస్తుంటారు. సూపర్ 6, స్మార్ట్ 5 ఇలాంటివి అన్నీ ఇస్తుంటారు. ఎవరా తప్పేమా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలు సూపర్ 6 ఇవ్వలేదా? అందువల్ల ఇప్పటికి అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇక ఎప్పుడు చేసినా ఏ కారణం రీత్యా చేసినా ఒక తత్వవేత్త అంటాడు, ఎవరు ఎప్పుడు ఏ కారణం రీత్యా చేసినా అది ప్రజలకు లాభం అవుతున్నప్పుడు దాన్ని సమర్థించాలి, ఆహ్వానించాలి అంటాడు. అందుకే మీరు గమనించండి, నేను ఎప్పుడు ఏ కారణాల రీత్యా చేసినా, ఏ ఉద్దేశాలు మనసులో పెట్టుకొని చేసినా అది ప్రజలకు లాభం అవుతున్నప్పుడల్లా నేను సమర్థిస్తూ ఉంటాను. సో దానికి కారణాలు వెతుక్కుంటూ కూర్చోను. ఎందుకంటే కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటే ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంది? ఏ రాజకీయ పార్టీ అంటేనే ఎన్నికలకు సంబంధించింది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, ఎగ్జామినేషన్కు 2 రోజుల ముందు చదువుతూ ఉంటారు. ఇదేమీ నేరం కాదు కదా. దేవుని దగ్గరకే పరీక్షల ముందు పోతారు. నాకు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావాలి దేవుడా అని చెప్పి దేవునికి మొక్కి ఎగ్జామినేషన్ హాల్కి పోతారే. ఇక మరి ఓటర్ దేవుళ్ళకు మొక్కకుండా ఎన్నికలకు పోతారా? అందువల్ల రాజకీయ నాయకులు పని చేస్తారంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. కానీ ఇక్కడ కానీ అయితే అరవింద్ కేజ్రీవాల్ చాలా స్మార్ట్ రిప్లై ఇచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ చాలా స్మార్ట్ రిప్లై ఇచ్చి, మీరు నన్ను విమర్శించడం, నన్ను తిట్టడం మానేయండి. కనీసం ఇప్పుడు నేను చేసింది 20 రాష్ట్రాలు మీకు అధికారం ఉంది కదా, మరి మీరు కూడా అదే పని చేయండి అన్నాడు. గుజరాత్లో 30 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు. నన్ను తిరిగితే ఏమొస్తుంది? నిజంగానే ఇప్పుడు నరేంద్ర మోడీకి పూజార్లపైన ప్రేమ ఉంటే ఒక సెంట్రల్ లెజిస్లేషన్ చేసి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ప్రతి పూజారికి ఆ దీప నైవేద్యాలతో పాటు అటు దేవునికి దీప నైవేద్యాల కొరకు అలాగే పూజారికి 18,000 రూపాయల మంత్లీ ఇవ్వండి. ఇవాళ చాలామంది పూజారులు చాలా దారిద్రాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చాలామంది పూజారులు ఇళ్లలో పెళ్ళిళ్ళు కావడం లేదు. అర్చకుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. కొద్దిమంది బాగా డెవలప్ కావచ్చు, వారికి బాగా సమాజంలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో బాగా డిమాండ్ ఉన్న పూజారులు ఉండొచ్చు, పురోహితులు ఉండొచ్చు. కానీ అత్యధిక మంది పూజారులు ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న అర్చకుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వాళ్ళు పాపం సమాజంలో దండాలు పెడతారు, పూజిస్తారు, కాళ్ళకు మొక్కుతారు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. సహకరించండి, వారు కూడా పేదవాళ్ళే. వాళ్ళు అగ్రకులాల్లో ఉండవచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. అందువల్ల పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు.
అందువల్ల పేదరికంలో ఉన్న పూజారులకు సహకరించే ఒక జాతీయ కార్యక్రమాన్ని భారత పార్లమెంట్లో గనక నరేంద్ర మోడీ ప్రకటిస్తే మనం ఆహ్వానించుదాం. ఎందుకంటే మతం ఆధారంగా రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు కాదు. ఆ మతాన్ని పరిరక్షిస్తున్నది అర్చకులు కదా, పూజారులు కదా. మరి వారికి కాస్తంత ఆర్థిక సాయం ఎన్నికల కొరకు చేసినా ఎందుకు అభ్యంతరం చెప్పాలి?